ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా వర్ష్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈ వారంలో మీకు ఎలా ఉంటుందో, అవకాశాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి సాయిబాబా గారు ఈ సందేశాన్ని మీకైతే అందిస్తున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్ష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారంలో మీ జీవితంలో ఏమిటి మార్పులు వస్తాయో, మీకు ఏ విధంగా గైడెన్స్ అవసరమో తెలుసుకోవడానికి ఈ పిక్కే కార్డ్ రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ 3 కార్డులు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఉన్న 3 కార్డులు 1, 2, 3 ఉన్నాయి. ఒక్కొక్క కార్డ్ మీకు ప్రేమ, కెరీర్, ఫినాన్షియల్, మెంటల్ హెల్త్, అవకాశాలు వంటి విషయాల్లో ఎలా ఉంటుందో చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కార్డులు మిమ్మల్ని గైడ్ చేయడానికే. ఫలితాలు పూర్తిగా మీ కర్మ మీద ఆధారపడి ఉంటాయి. వీటిని ఎలా ఎంపిక చేసుకోవాలో ముందుగా దీని గురించి తెలుసుకుందాం. ముందుగా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ ఆత్మతో మీరు కనెక్ట్ అవ్వండి. మీరు సాయిబాబా గారి మందిరంలో ఉన్నట్టు, సాయిబాబా గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఊహించండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్న 1, 2, 3 కార్డులలో ఏది మిమ్మల్ని ఎక్కువ ఆకర్షిస్తున్నదో ఆ కార్డ్ని ఎంచుకోండి. ఎటువంటి ఆలోచన లేకుండా మనసుకు దగ్గరైన కార్డ్ను ఎంచుకోండి. ఎంచుకున్న కార్డ్ రీడింగ్ చదివి దాన్ని మీ జీవితంతో కనెక్ట్ చేసుకొని ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక కార్డ్ని ఎంచుకున్నారు కదా, ఈ వారం మీకు ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మొదటి కార్డు ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. శక్తి, అవకాశాలు, ఆత్మవిశ్వాసం. మొదటిది లక్ష్య సాధన, అలాగే అవకాశాలు. ఈ వారం కొత్త అవకాశాలు వస్తాయి. నీకున్న ప్రతిభను ఉపయోగించుకొని విజయాన్ని సాధించగలవు. ఏ పనినైనా ధైర్యంగా, నమ్మకంతో చేయాలి. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. సృజనాత్మకంగా ఆలోచిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. కష్టపడితే ఆశించిన ఫలితాలు వస్తాయి. సహాయంగా ఉన్నవారి సలహాలను వినడం మంచిది. రెండవది విజయము, అలాగే గుర్తింపు. ప్రతి ప్రదేశంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిభను చాటుకునే అవకాశాలు వస్తాయి. నిర్మాణాత్మక ఆలోచనలు విజయాన్ని తీసుకువస్తాయి. వివేకంతో, మెలకువతో పనిచేస్తే మరింత మంచిది. ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగి మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళగలవు అని సాయిబాబా గారు మొదటి కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారు. ఇక రెండవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. దక్షత, అవకాశాలు, కొత్త ఆరంభాలు. మొదటిది లక్ష్య ప్రాప్తి, దృక్పథం. ఈ వారం నీకు కొత్త అవకాశాలు, అలాగే విజయానికి దారి తెరుస్తుంది. ఆత్మవిశ్వాసం పెరిగి ఎదురయ్యే ఆటంకాలను అధిగమించగలవు. జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఇవి నీకు అభివృద్ధిని తీసుకువస్తాయి. ఇప్పుడు చేపట్టే పనులు విజయవంతం కావడానికి అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. ధనప్రాప్తి అవకాశాలు ఉంటాయి, కానీ ఖర్చులను గమనించడం అవసరం. నిశ్చయంగా పనిచేస్తే విజయాన్ని పొందగలవు. కష్టపడి పనిచేసే వారికి అనుకోని అవకాశాలు వస్తాయి. రెండవది విజయం, అలాగే గుర్తింపు. ఉద్యోగం కోరేవారికి కొత్త అవకాశాలు రావచ్చు. నాయకత్వ సామర్థ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారం చేసేవారికి ఆర్థిక వృద్ధి కలుగుతుంది. సృజనాత్మక ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. తప్పక నీ సామర్థ్యాన్ని ఇతరులకు చూపించు. మాట్లాడే తీరుతోనే విజయాన్ని సాధించగలవు.
నెమ్మదిగా ఉన్న అవకాశాలను కూడా ఉపయోగించుకో. ఈ వారం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి అని సాయిబాబా గారు ఈ రెండవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారు. ఇక చివరిది మూడవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. ఆత్మవిశ్వాసం, నాయకత్వం, అభిరుచి. మొదటిది ధైర్యం, అలాగే నాయకత్వం. ఈ వారం బలమైన నిర్ణయాలు తీసుకునే సమయం. ప్రతి ప్రదేశంలో నీ ప్రభావం పెరుగుతుంది. నిజాయితీ అలాగే నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఉద్యోగంలో పదోన్నతులు, విజయాలు వచ్చే అవకాశం ఉంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది మంచి సమయం. బలంగా నిలిచి విజయాన్ని సాధించు. కష్టమైన పనులను నేర్చుకునే ప్రయత్నం చెయ్యి. రెండవది సంబంధాలు అలాగే సామాజిక జీవితం. ప్రేమ అలాగే స్నేహబంధాలు మరింత బలపడతాయి. ఒంటరి అయిన వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో నమ్మకంగా అలాగే సరళంగా ఉండడం అవసరం. చుట్టూ ఉన్నవారిని ప్రేరేపించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మితిమీరిన గర్వం తగదు. ఆత్మగౌరవం అలాగే నమ్మకాన్ని పెంచుకో. మంచి నడవడిక కలిగి ఉంటే సమాజంలో గుర్తింపు పొందవచ్చు. ఇప్పుడు చేసే మంచి పనులు భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తాయి అని సాయిబాబా గారు ఈ మూడవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారు. విన్నారుగా సాయిబాబా గారు ఈ వారం మీకు ఎలా ఉంటుందో అనే సందేశాన్ని. సాయిబాబా గారు చెప్పిన ఈ సూచనలు అన్నీ పాటిస్తే ఈ వారం అంతా మీకు అంతా శుభప్రదంగానే ఉంటుంది. శ్రీ సాయినాథుని దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏ కార్డ్ ఎంచుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.